ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కల్కి హవా నడుస్తోంది. ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో కల్కి చూపిస్తోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. అయినా కూడా ఫ్లాప్ టాక్తో 100 కోట్లు రాబట్టాయి. అయితే ఫైనల్గా సలార్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు ప్రభాస్. ఈ సినిమా డే 1 180 కోట్ల వరకు రాబట్టగా లాంగ్ రన్లో 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు కల్కి సలార్ రికార్డులు బ్రేక్ చేసేలా దూసుకుపోతోంది. ఫస్ట్ డే 191 కోట్లు రాబట్టి సలార్ను క్రాస్ చేసిన కల్కి ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఇక రోజుకు 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఫస్ట్ వీకెండ్లో 555 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో బాహుబలి 1, బాహుబలి 2, సలార్ తర్వాత ఇప్పుడు కల్కి కలుపుకొని మొత్తం 4 సినిమాలతో 500 కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు 500 కోట్లతో బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టాడు. బాహుబలితో మొదటిసారి 500 కోట్ల క్లబ్లోకి చేరిన ప్రభాస్ బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు. ఇందులో బాహుబలి 2 తప్పితే మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్లో 500 నుంచి 600 కోట్లు సాధించాయి. కానీ కల్కి మాత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తి కాకుండానే 500 కోట్ల మార్కును అధిగమించి రేర్ రికార్డు నమోదు చేసింది. 4వ రోజైన ఆదివారం సాయంత్రం ఫస్ట్ షో పడేటప్పటికి కల్కి 500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్లోనూ వీకెండ్ పూర్తయ్యేసరికి $11 మిలియన్ కలెక్షన్స్ రాబట్టి బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసింది. దీంతో 1000 కోట్లు కల్కికి పెద్ద లెక్క కాదని అంటున్నారు.